చదువుదాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 14-15 వచనాలు. అప్పుడు లూదియా అను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యమించెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్వం పొందినప్పుడు. చాలు. ఇక్కడ చూసారా, ఇప్పుడు లూదియా దైవభక్తి గల స్త్రీ అని రాయబడింది. తర్వాత దైవజనుడైన పౌలు గారు వాక్యం బోధిస్తూ ఉంటే ఆమె జాగ్రత్తగా విన్నది, తన ఇంటి వారు విన్నారు. తర్వాత ఆమె పౌలు బోధ యందు లక్ష్యం ఉంచింది. అప్పుడు ఆమె ఇంటి వారు బాప్తిసం పొందారు. గమనించారా? ముందు ఆమె భక్తిపర్రాలు, తర్వాత పౌలు చెప్పినటువంటి లేఖన భాగముల మీద, వాక్యం మీద ఆమె లక్ష్యం ఉంచింది అని రాయబడింది. ఎవరు లక్ష్యం ఉంచారు? మొదట లూదియానే. లూదియా భక్తిపర్రాలు. లూదియా వాక్యమునందు లక్ష్యం ఉంచింది. ఆ తర్వాత ఆమె ఇంటి వారు బాప్తిసం పొందారు. గమనించండి, ఈనాడు నువ్వు విశ్వాసిగా ఉన్నావు, బాగానే ఉంది. కొర్నేలి తన ఇంటి వారందరూ కూడా భయభక్తి కలిగి ఉన్నారు. ఇక్కడ ఈమె కూడా భక్తిపర్రాలు. ఈమె తన ఇంటి వారందరూ కలిసి బాప్తిసం పొందారు. ఎప్పుడంటే ఆమె పౌలు గారి యొక్క మాటలు విని ఆ బాధ యందు ఆమె లక్ష్యం వచ్చింది. ఈనాడు మన కుటుంబ సభ్యులు బాప్తిసం పొందట్లేదు, లేక వాక్యానుసారంగా జీవించలేదు. కారణం ఏంటి? ఈ వాక్య ప్రకారంగా చెప్పాలి. మీకు తోచింది. ఎవరు కారణం? ఎలా కారణమయ్యాం మనం? ఇప్పుడు లూదియా భక్తిపర్రాలు అయ్యుండి తన ఇంటి వారందరూ బాప్తిసం పొందారంటే ప్రభువులో ఉన్నారంటే కారణం ఏంటి? ఒక కారణం చెప్పాడు. ఆమె వాక్యమందు లక్ష్యం ఉంచింది. చదువు ఆ మాట 15వ వచనం 14. అప్పుడు లూదియాను భక్తిపర్రాలైన ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదరంగు పొడిని అమ్ము తొయితేర పట్టణస్థురాలు. ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యమించాను. ఇప్పుడు దేవుని యొక్క సేవకుడు చెప్పిన మాటలు లక్ష్యం ఉంచాలంటే ఏం చేయాలి? మొదట ఏం జరగాలి? దైవజనుడు చెప్పిన మాటలు వాక్యమునందు లక్ష్యం ఉంచాలంటే ముందు ఏం జరగాలి? చూడండి, బైబిల్ చూడండి. దేవుడు హృదయాన్ని తెరవాలి. ఈ రోజున వాక్యమందు మనం లక్ష్యం ఉంచలేదంటే కారణం ఏంటి? మన హృదయం ఇంకా తెరవబడలేదు. హృదయం తెరవబడలేదు. దానికి ఎవరు కారకులు? మనమే. నీ హృదయము తెరవబడాలంటే నువ్వే కారకురాలివి, నువ్వే కారకుడివి. నీ హృదయం తెరవబడి నువ్వు అడగాలి. లూదియా భయము భక్తి కలిగి ఉంటే ఆమె యొక్క భక్తిని చూసి, ఆమె యొక్క దైవభక్తిని చూసి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఇంకో మాట చెప్పనా? ఆమె ఏ వృత్తి చేస్తుందో చెప్పండి. ఆ వృత్తి ఏంటి? ఊదరంగు పొడిని ఆమె అమ్మేది. ఊదరంగు పొడి అంటే అది రాజులు ఉపయోగించే వాళ్ళంట. అంటే అద్దకం వేస్తారే, గుడ్డలకు అద్దకం వేస్తారే, ఆ పొడి అన్నమాట అది. ఆ రోజుల్లో బట్టలకి అద్దకాలు వేసేటువంటి ఆ పొడి నమ్మేదంట ఆమె. చాలా విలువైన వ్యాపారం అది. ఆ దినాల్లో చాలా విలువైన వ్యాపారం. ఆమె ఏదో గతి లేకో ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి, లేకపోతే నేను ఏదో పొందుకోవాలి, నాకు వ్యాధి ఉంది, నా కుటుంబాలకు రోగం ఉంది అని రాలామె. ఆమె ఆస్తిపర్రాలు. ఊదారంగు పొడిని అమ్మేమంటే ఆ మంచి బిజినెస్ మ్యాగ్నెట్ ఆ రోజుల్లో. అటువంటి వ్యాపారవేత్త, సమృద్ధి కలిగినటువంటి వ్యక్తి. ఆమె ప్రభువునందు భక్తి గల స్త్రీగా ఉంది కనుక ఆమె హృదయాన్ని ప్రభు తెరిచాడు. ఈ రోజున నువ్వు రెడీగా ఉంటే, ప్రభువా నేను ఎందుకు భక్తి కలిగి ఉంటాను, నీ వాక్యానికి లోబడతాను, నీ సత్యాన్ని నేను అంగీకరిస్తానని నువ్వు కానీ దేవునికి మాట ఇస్తే, అలా తీర్మానం చేసుకుంటే అప్పుడు నీ హృదయాన్ని ప్రభువు తెరుస్తాడు. ఎప్పుడైతే మన హృదయాన్ని ప్రభువు తెరుస్తాడో అక్కడ కార్యం జరుగుద్ది.
హృదయాలు తెరవబడకుండా, హృదయాలు మూయబడి ఉంటే కార్యాలు జరగవు. హృదయమనేడు తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండే సకల విధములను. నీ హృదయపు తలుపు తెరవమని ప్రభు సకల విధముల చేత నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. ఆయన నీ హృదయాన్ని తెరవట్లేదు. తెరిస్తే ఇదిగో ఈ కార్యం జరుగుద్ది. ఆమె భక్తిపరురాలు, విశ్వాసురాలు. ప్రభువు యొక్క ఆ యొక్క పిలుపుకి మన హృదయ తలుపు తెరవాలి. అప్పుడు ఆయన అక్కడ కార్యం జరుగుతుందని వాక్యం సెలవిస్తోంది. కనుక ఇక్కడ ఈ స్త్రీ అంటే ఖచ్చితంగా దేవునికి భయము, భక్తి కలిగి ఉంది. దైవభక్తి కలిగిన స్త్రీ అని పేరు పెట్టబడింది. తద్వారా ఆమె ఆ యొక్క వాక్యాన్ని వింటూ ఉంది. ఆ తర్వాత ఆమె హృదయాన్ని ప్రభు తెరిచాడు కనుక ఆ మాటలందు ఆమె లక్ష్యం ఉంచింది. దేవుని మాటలందు లక్ష్యం ఉంచాలి. లక్ష్యం అంటే అర్థం ఏంటి? లక్ష్యం అంటే లక్ష్యం ఉంచడం అంటే దానిపైన ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యాన్ని వినాలి, అంగీకరించాలని నీకు ఒక తీర్మానం రావాలి. అది లక్ష్యం ఉంచడం అంటే. ఏదో విన్నాం వెళ్ళామని కాదు. ఆ వాక్యమందు లక్ష్యం ఉంచాలి. దాన్ని మనం స్వీకరించాలి. వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. ఇలాంటి తీర్మానం ఈమె కొంది కనుక, ఆమె పౌలు చెప్పిన మాట లక్ష్యం ఇచ్చింది కనుక ఆమె ఇంటి వారు బాప్తిస్మం పొందారు. ఈ రోజున ఖచ్చితంగా దేవుడు ఒక రోజున మనం లెక్కడకపోతున్నాడు. నువ్వు విశ్వాసిగా ఉన్నావే, నీ భార్య సంగతి ఏంటి? నువ్వు విశ్వాసిగా ఉన్నావే, నీ భర్త సంగతి ఏంటి? నువ్వు విశ్వాసిగా ఉన్నావే, మరి నీ కుటుంబ సభ్యుల సంగతి ఏంటి అని అడిగితే ఏంటి నీ పరిస్థితి, నీ సమాధానం ఏంటని వాక్యం సెలవిస్తుంది. చదువుకున్నాం కదా. కొర్నేలి గురించి మాట్లాడినప్పుడు మళ్ళా చదువుదాం అన్నమాట. 10వ అధ్యాయము అపొస్తలుల కార్యం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. అంతకుముందు ఒకటి వచ్చిన అంటాడు, ఇటలీ పటాలు మండబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను ఒక భక్తిపరుడు కైసరలో ఉండెను. ఊదా రంగు పొడి నమ్మేటువంటి లూదియా భక్తిపరులలో రాయబడింది. అదే సమయంలో ఇక్కడ కొర్నేలి కూడా భక్తిపరుడు అని రాయబడింది. ఆయన భక్తిపరుడు కనుక అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు భక్తిపరురాలు అయితే, నీవు భక్తిపరుడు అయితే ఖచ్చితంగా ఫలితాన్ని దేవుడు చూపిస్తాడు. దీంట్లో లోపం ఎవరిదంటే మనదే లోపం. నీవు అనుకోవచ్చు నాదేం లోపం అని చెప్పని. ఏం లోపమో పరిశుద్ధాత్మ సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించుడు, నీ లోపాన్ని ప్రభు చూపిస్తాడు నీకు. నువ్వు వాక్యానికి ఎంత వ్యతిరేకంగా ఉన్నావో, వాక్యానికి ఎందుకు తావు ఇవ్వట్లేదో, నీ కుటుంబం ఎందుకు మారట్లేదో, ఇక్కడే కాదండి ప్రతి చోట చూడండి. ఇంట్లో ఒకళ్ళు వంతుకి మా ఒక్కోడు, పాలికి మా బక్కోడు అంటారంట. పెద్దల సామెతది. వంతుకేమో ఒక్కోడు పోతాడంట, పాలికేమో బక్కోడు పోతాడు. అంటే ఏదో వంతుకు పోవాలంతే. ఏదన్నా కార్యక్రమానికి వెళ్తుంటే మా ఇంట్లో కూడా పనికి రాకుండా ఏ పని చేయడం ఉంటాడే వేస్ట్గా. వాడు ఏ పని చేయడు, వాడు దేనికి పనికిరాడు, వాడు వేస్ట్ ఫీలో. వాడు ఏం చేస్తాడు, వాడిని పంపిస్తారు. ఇక ఈడేమనుకుంటాడు, అబ్బా నా ఎంత పోటుగాడు లేడు, నేనే అందరికి. నువ్వు కాదు, నువ్వు పనికి రాక నువ్వు ఆడ చల్లనోడు అయితే, చల్లని దానివి అయితే నిన్ను ఏదో పంపిస్తూ ఉంటారు. అంటే వంతుకు పంపిస్తూ ఉంటారు నిన్ను. వంతు కోసం ఇంట్లో పనికి రావు కనుక వంతుకుని అడ్డం పెట్టుకుంటారు అక్కడ వాళ్ళు. దానికి నువ్వేమనుకుంటావంటే అబ్బా నా ఎంత చూడలేడు, నా ఎంత సామె లేదు అనుకుంటారు. కనుక అలా పోకూడదు. ఇక్కడ చూడండి ఏమన్నాడు, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తి కలిగిన వాడు కొర్నేలి. కనుక ఈ రోజున నీ గురించి ప్రభు అడగవలసి వస్తే ఏంటి నీ సమాధానం? ఏదో నువ్వు వంతుకు రాకూడదు. ఈరోజు ఎక్కడ చూడండి, కుటుంబంలో ఒకళ్ళు వస్తారు ప్రార్థనకి. కారణం ఎందుకు? మా కుటుంబ వంతు, మా వంతులో మేము వచ్చాం వంతుకి, మా ఇంట్లో నాది వంతు. ఏమండి, ఏదైనా కార్యక్రమానికి పోతుంటే వంతుకు ఒకరు పోతారే, ప్రార్థన కూడా తయారైపోయింది. ఇంటి వారందరితో కూడా రక్షణ పొందాలి, అది బైబిల్ కోరేది. బైబిల్ ఏం కోరుతుందంటే ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. చెప్పగలవా ఈ రోజున? నేను దేవుని యొక్క భక్తిలో జీవిస్తున్నాను కాబట్టి నా ఇంటి వారందరూ
భక్తిలో ఉన్నారని చెప్పే స్థితి నువ్వు కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మరొక వ్యక్తిని కూడా చూద్దాం మనము. మరొక వ్యక్తిని, ఆ వ్యక్తి ఎవరంటే చెరసాల నాయకుడు. అదే 16వ అధ్యాయం అపొస్తలుల కార్యములు. ఎందుకు ఇది నీకు ఆన్సర్, ఎందుకు నీ కుటుంబ సభ్యులు దేవుని మార్గంలో లేరు, వాక్యానికి లోబట్టం లేదు, భయభక్తులు కలిగి లేరంటే నీవు అనుకోవచ్చు నాకేం పని, నువ్వే కారణమని వాక్యం సెలవిస్తుంది. 16వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 30 నుంచి 34 వరకు. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయవాలని అనెను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఆగండి. ఇక్కడ పౌలు గారు బలంగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు అన్యుల మధ్యకి వెళ్ళి. ఆ సమయంలో పూతోను అనేటువంటి ఒక దెయ్యం పట్టిన స్త్రీ ఉంది. ఒక యజమాని దగ్గర ఆ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి పూతోను అనేటువంటి దెయ్యం పట్టింది. దెయ్యం అంటే ఎవరు చెప్పండి? ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది ఈనాటి ప్రపంచంలో. దెయ్యం అంటే ఎవరమ్మా? దెయ్యం అంటే సాతాను. చనిపోయిన వాళ్ళు దెయ్యాలు కారు. దెయ్యం అంటే ఎవరంటే సాతానుకు అన్నీ తెలుసు. ఏమేమి తెలుసు సాతానికి? ఏమేమి తెలుసు సాతానికి? అన్నీ తెలుసు. దేవునికి ఏం తెలుసో అన్ని సాతాను తెలుసు. ఒక్కటి మాత్రమే సాతాను చేయలేడు. ఏం చేయలేడు? జీవం ఇవ్వలేడు, అంతే. జీవాధిపతి యేసుక్రీస్తు జీవం మాత్రం ఇవ్వలేడు సాతాను, అంతే. సాతానుకు అన్నీ తెలుసు. నీ నడవడిక, నీ ప్రక్రియ, నువ్వు ఎక్కడ పడిపోతావో, ఎక్కడ నిన్ను కుంగ తీసుకోవాలో, ఎక్కడ నీ మైనస్ పాయింట్ ఏంటో అన్నీ సాతానుకు బాగా తెలుసు. అదే సమయంలో దేవునికి కూడా తెలుసు. దేవుడైతే నిన్ను బలవంతం చేయడు. ఇక్కడ పడిపోతున్నామంటే ఆయన చూస్తూ ఉంటాడు. జీవాన్ని మరణాన్ని నీ ముందే ఉంచాను, ఏది కావాలో నువ్వే నిర్ణయం చేసుకున్నాడు ప్రభువారు. ఆయన బలవంతం చేయడు. కనుక నీ యొక్క జీవము మరణానికి దారితీస్తుందా, లేక నీ మరణ జీవితము జీవానికి దారితీస్తుందా అని నువ్వు ఆలోచన చేయాలి. ఇప్పుడు సాతాను ఖచ్చితంగా ప్రతి వ్యక్తి గురించి తెలుసు. సాతాను ఏం చేస్తాడంటే, నువ్వేం చేయాలా, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎక్కడ పడిపోవాలి, ఎక్కడ పడిపోతావు, ఏ వీక్నెస్ పట్టుకుంటే నువ్వు దేవునికి దూరం అయిపోతావో సాతాను తెలుసు. సాతాను ప్రయోగాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు అక్కడ దొరికిపోతున్నావు సాతానికి. బలంగా దేవుళ్ళు లేని కారణం చేత నువ్వు సాతానికి బందీగా మారిపోతున్నావు. ఎక్కడ బలహీనుడువో, ఎక్కడ బలహీనురాలువో ఆయన తెలుసు కనుక అక్కడ నిన్ను నొక్కుతాడు. నువ్వు అక్కడ పడిపోతున్నావు. ఎక్కడ బలహీనుగా ఉన్నావో అక్కడ నువ్వు బలవంతుడిగా ఉండడానికి ప్రార్థన పూర్వకంగా జీవించాలి. ప్రభు ఏమన్నాడు? మీరు అపవాదిని ఎదిరించండి, అప్పుడు పారిపోతారు. ఎదిరించాలంటే ఏం కావాలి? శక్తి కావాలి. ఏంటో శక్తి? వాక్యమా శక్తి. దేవుడే శక్తి. నీ శక్తి చాలదు. నీ శక్తి అపవాదితో పోవడానికి చాలదు. యేసు ప్రభువునే శోధించడానికి వచ్చిన అపవాది చాలదు. కనుక దయ్యాలంటే చనిపోయిన వారు దయ్యాలు కారు. ఒక ఉదాహరణ చెప్పరా మీకు? ఇప్పుడు నన్ను నిర్దాక్షిణ్యంగా, బహుఘోరంగా, మరీ ప్రపంచంలో దుర్మార్గంగా నన్ను నరికి చంపేసేవాడు. ముక్కలుగా చేశాడు నన్ను నరికి. ఇప్పుడు నా శత్రువు చెప్పండి. ప్రపంచం ఇంతమంది ఇక్కడ ఉంటే, నా బంధువులు, నా స్నేహితులు, ప్రపంచం అంతమందిలో వీడు మాత్రమే పట్టుకొని నన్ను ముక్కలుగా నరికి చంపేసాడు వాడు నన్ను. నాకు శత్రువు ఎవరు చెప్పండి? ఎవరి మీద కోపం ఎక్కువ ఉంటుంది నాకు కదా? మరి వాడిని వదిలిపెట్టి నేను వచ్చి నిన్ను బట్టాను అనుకో, అసలు ఏమైనా అర్థం ఉందా ఇక్కడ? ఇప్పుడు దెయ్యం అయ్యి ఉంటే నేను దెయ్యం అవుతా అనుకుందాం. బైబిల్ లేదు కానీ మన ఆలోచన బట్టి దెయ్యం అయ్యాను అనుకో, నేను ఎవరిని చంపాలి? నన్ను ఎవరు చంపాడో వాడిని చంపాలి కదా. ఇప్పుడు
అత్త కోడల మధ్య గొడవపడి అత్త భర్త ఇద్దరు కలిసి కోడల్ని కిరోసిన్ పెట్టి తగలబెట్టి చంపేస్తే ఆ కోడలు ఎవరిని పడుతుంది? ఎవరినో పడుతుంది పోయి. ఇది ఎవరు రూపిస్తున్నారు? సేవకులు రూపిస్తున్నారు. వెళ్ళి సేవకులు పోయి ఇదిగో ఈమెను పట్టింది, ఆమెను పట్టింది. నేను మొన్న కూడా చెప్పాను, వాడు అసలు సేవకుడే కాడు, వాడిని సేవకుడు అంటారు, అసలు వాడు బైబిల్ చదవడాడు. ఇప్పుడు అత్త భర్త కలిసి ఒక స్త్రీని చంపేస్తే ఇప్పుడు వాళ్ళిద్దరికి పగ ఎవరు? ఆ అమ్మాయికి, చచ్చిపోయిన అమ్మాయికి పగ ఎవరు? అత్తను చంపాలి, తర్వాత భర్తను చంపాలి. ఇంకో మాట చెప్పనా, అలా జరిగితే నిజంగా చెప్తున్నా, ప్రాక్టికల్గా దయ్యాలు పట్టే పని అయితే మర్డర్లు, బాణభంగాలు ఇవేమి జరగవు. అవునా కదా? ఇప్పుడు నువ్వు నన్ను చంపితే నేను మళ్ళీ నేను చంపేస్తాను కదా, నాకు తెలుసు కదా. అప్పుడు ఇంకోటి చంపుతారా? జరగవండి. అవి వాస్తవాలు అయితే, దెయ్యం మళ్ళా పట్టే పని అయితే, ఒక వ్యక్తిని మర్డర్ చేసిన ఒక వ్యక్తి నిలువున పొడిచి, పేపర్లో టీవీ వార్తలు చూస్తూ ఉంటాం, నిలువున పొడి చేశాడు, చంపేశాడు అని చెప్పని. రోజుకు ఒక 10 వస్తాయి వార్తలు రోజుకు 10-15 మరణాలు ఉంటాయి. మనకు తెలియక ఎన్నో ఉంటాయి. మరి ఈ చనిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళని చంపిన వాళ్ళని చంపుతూ ఉంటే మర్డర్లు చేస్తారు అసలు అండి? చెయ్యరు. ఇది ఎంత అవాస్తవం అంటే, నువ్వెంత భ్రమలో ఉన్నావంటే, చనిపోయిన వాళ్ళకి బైబిల్ చెప్తుంది చనిపోయిన వారికి ఏమీ తెలియదు అంటుంటే నువ్వేమంటున్నావు? పాస్టర్లు ఏమన్నారు? తెలుసు అంటున్నారు. బైబిల్ ఏమో, వాక్యం ఏమో చనిపోయిన వాళ్ళకి ఏం తెలియదురా బాబు వాక్యం చెప్తుంది. పాస్టర్లు ఏమన్నారు? తెలుసు, వచ్చి పెట్టాడు అంటే దేవునికి తెలీదు, ఆయన ఎర్రివాడు, నాకు తెలుసు ఆయన కంటే ఎక్కువ. అర్థమైందా? ఈనాటి పాస్టర్ అలా ఉన్నారు, మీకు అర్థం కావటంలా. దేవుని సేవకులు ఎలా ఉన్నారంటే, దేవుడేమో చనిపోయినకి ఏం తెలియదు బాబు అంటే, దేవ సేవకులేమో ఆయనకి తెలియదు, ఆయన మాయలో ఉన్నాడు, మాకు తెలుసు, నేను చూశాను రాత్రి వచ్చి పడుతుంటే అంటాడు ఈ సేవకుడు. మీరేమో వెర్రిగా గుడ్డిగా వాక్యాన్ని చదవక, వాక్యం గ్రహించక, ఎవడో వచ్చి మాయమాట చెప్తే ఆ మాయమాటలు నమ్మేస్తున్నారు మీరు. కనుక ఎక్కడ కూడా దయ్యాలు భూతాలు లేవు. అయితే మీరు అనుకోవచ్చు, మరి దయ్యం పట్టింది కదా అంటే, ఎవరంటే సాతానికి అన్నీ తెలుసు. సాతానికి ఇప్పుడు ఆదాము దగ్గర నుంచి నా దగ్గర వరకు అన్ని విషయాలు సాతానికి తెలుసు, అందరి గురించి. నీ కుటుంబ సభ్యుల పేరు నీకు తెలియదు. ఇప్పుడు నేనున్నాను, మా నాన్నగారి పేరు ప్రకాశం, వాళ్ళ నాన్నగారి పేరు చిన్న వెంకటయ్య, వాళ్ళ నాన్న పేరు నాకు తెలియదు. మీరేమైనా చెప్పగలరా? మీ నాన్న పేరు, మీ జైనాన్న పేరు చెప్తారేమో. కొంతమంది జ్ఞానులు అయితే వాళ్ళ ముత్తాత పేరు కూడా చెప్తారు. కొంతమంది, అందరు కాదు, ఎవరో కొంతమంది చెప్తారు ముత్తాత పేరు. అంతే, తండ్రి తాత ముత్తాత అంతే. ఇక ఆ తర్వాత ఎవరు తెలియదు. కానీ సాతానికి ఆదాం దగ్గర నుంచి నీ దాకా అందరి పేరు తెలుసు. కాబట్టి సాతాను ఒక వ్యక్తి పట్టినప్పుడు వాడు అన్నీ చెప్తాడు. మీరేమనుకుంటారు? చెప్పాడు. ఇప్పుడు అమెరికా దేశంలో ఒక ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు మీరు కావాలంటే పరిశీలన చేయండి. ఆ ట్రెండ్ ఏంటి తెలుసా? నేను అప్పులు తీసుకున్నాను మీ దగ్గర, ఒక ₹1,00,00,000 అప్పు తీసుకున్నాను. మీ అందరు పత్రాలు నా దగ్గర ఉన్నాయి, అవి ఎక్కడో పెట్టేశాను. లేకపోతే అప్పులు ఇచ్చాను, తీసుకోకపోతే ఇచ్చాను అనుకుందాం, అది అప్పులు ఇచ్చాను, ₹1,00,00,000 అప్పు ఇచ్చాను. ఇక పత్రాలు మొత్తము ఎక్కడో పెట్టేశాను. నాకు ఇట్లా వాక్యం చెప్తా ఉంటే హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాను. నేను పత్రాలు ఎక్కడో పెట్టా. ఇప్పుడు ఆ పత్రాలు కావాలి. ఎవరికి? నా కుటుంబ సభ్యులకి పత్రాలు కావాలి. మా ఆయన పాస్టర్ గారు ₹1,00,00,000 అప్పు ఇచ్చేసాడు, ఎవరికో ఇచ్చాడు, పత్రాలు రాయించుకున్నాడు, నోట్లు ఎక్కడో పెట్టేశాడంటే, ఇప్పుడు ఒక థియేటర్ ఒకటి పెట్టారు. థియేటర్ పెడితే దాంట్లో ఇంత సొమ్ముని చెల్లించాలంటే, అమెరికాలో ఇంత సొమ్ము చెల్లిస్తే ఆ థియేటర్లో పోగానే అక్కడ ఉండేటువంటి వ్యక్తులు నన్ను రప్పిస్తారు తెర మీదకి. నేను చనిపోయాను, సమాధి చేశారు, అయిపోయింది నా పని అంతా. మరలా అడిగి పోతే థియేటర్లో పెడితే ఆ థియేటర్లో నన్ను రప్పిస్తారు అక్కడికి. సేమ్ నా ఫోటో నేనే, నాలాగానే వస్తాను. ఎక్కడ పెట్టానంటే నేను చెప్తా, ఆ వ్యక్తి వచ్చిన ఆకారం చెప్తుంది, నేను పలానా మేరీ వాళ్ళ ఇంట్లో పెట్టాను, వాళ్ళ నాన్నగారికి ఇచ్చాను, పత్రాలు మొత్తం అని చెప్పేస్తాను నేను. వీళ్ళు ఎంక్వైరీ చేసి ఉంటాయి. ఎవరు చెప్పారు చెప్పండి? ఇప్పుడు మా ఇంటి మా భార్య పిల్లలు ఏమనుకుంటారు?
మా నాన్నగారు వచ్చారు, మా నాన్నగారు చెప్పారు, మా పాస్టర్ గారు వచ్చారు, మా పాస్టర్ గారు చెప్పారని మా పాస్టర్ గారు అనుకుంటారు. కానీ చెప్పింది ఎవరు? నేను వస్తానా? యేసు ప్రభు రెండోసారి వచ్చేంత వరకు సమాధులు తెరవబడని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను వస్తానైతే అపవాది ఏమైనా చేయగలడు, అపవాది ఏమైనా రూపించగలడు. అపవాదికి అందరూ తెలుసు కనుక అపవాది ఏ ఆకారమైనా ధరించగలడు. అపవాది ఏ ఆకారమైనా ధరించగలడు. ఆ ఫోటోలోకి ఆ వీడియోలోకి వచ్చేవారంటే అపవాది తన దూతలు వస్తారు. నా ఆకారం వెళ్తే అపవాది తెలుసు, నా డ్రామా వేసుకుని నా ఆకారం వేసుకొని వస్తాడు అపవాది. వచ్చి నాకు తెలుసు కదా, అంటే నేను చనిపోయినా నా గుణమంతా అన్ని సాతాను తెలుసు కాబట్టి సాతాను చెప్తాడు ఏమని, అది గొప్పాలన్నా వాళ్ళు ఇంట్లో పెట్టానని చెప్పని మీరు వెళ్ళి చూస్తే అక్కడ ఉంటాయి. అప్పుడు మీరేమనుకుంటారు? మా కుటుంబ సభ్యులు మీరందరూ ఖచ్చితంగా పాస్టర్ గారు వచ్చాడు. ఇది భ్రమ, సాతాను పుట్టించే భ్రమ. ఇది జరుగుతుంది. ఇది ప్రజెంట్ అమెరికాలో ఉందంట. ఇది అమెరికాలో ఈ విధమైన థియేటర్లు పెట్టుకొని థియేటర్లు జరుగుతున్నవి. ఇవి అర్థం కావట్లేదు. సాతాను ఏమైనా చేయగలడు, భ్రమ పుట్టిస్తాడు. మాయలో పడిపోతున్నాం ప్రజలం, తెలియక వాస్తవాలు అర్థం చేసుకోక. కనుక ఇక్కడ చూడండి, ఈ స్త్రీ ఒక యవనస్తురాలు పుత్తోను దయ్యం పట్టి ఉంది. ఆమె సోది చెప్తా ఉంది. అంటే అన్ని సాతానికి అన్ని తెలుసు కాబట్టి సాతాను చెప్తాడు. సోది అంటే అర్థం ఏంటి? సోదే మీరు అందరూ పిలుస్తాడు, మీరు కాదు పెద్దలు పిలుస్తారు, మీ పెద్దలు పిలుస్తారు కదా సోది చెప్పడానికి. రమ్మ సోద్యా అని. ఆమె పేరే సోద్యా. మనం ఏమంటాం? అబ్బా ఈ సోది తట్టుకోలేకపోతాం అంటాం. అంటే అర్థం ఏంటి? సోది అంటేనే అది వ్యర్థం అని. మనం ఏం పిలుస్తున్నాం? సోది చెప్పి. అంటే అర్థం ఏంటి? వ్యర్థమైన మాటలు చెప్పుకోవడానికి డబ్బులు ఇచ్చి పిలుచుకుంటున్నాము. ఆమె సోది చెప్పుద్ది, ఆ సోది నమ్ముతున్నాం మనము. కనుక ఆ సోది చెప్పే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి పుత్తోను దయ్యం పట్టింది. దయ్యం అంటే ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఎవరు దయ్యం అంటే? సాతాను. దయ్యం అంటే చనిపోయిన వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. చనిపోయిన వాళ్ళు కాదు దయ్యం అంటే. దయ్యం అంటే సాతాను. సాతాను చాలా పేర్లు ఉన్నాయి. ఘట సర్పము, అపవాది, సాతాను, ఇంకా లూసిఫరు, ఇవన్నీ పేర్లు ఆయనకే ఉన్నాయి. కనుక దయ్యం పట్టింది ఎవరికంటే ఒక స్త్రీకి పట్టింది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అన్ని విషయాలు చెప్తా ఉంది. అతనికి చాలా లాభం వస్తూ ఉంది. ఎవరికి? యజమానికి. ఆ అమ్మాయిని చెప్పిస్తారు కదా, నీ సమస్య తీరితే నీకింత ఫీజు చెప్తాడు. ఇదిగో నీకెంత ఫీజు. ఆ ఫీజులు సంపాదించుకుంటున్నాడు, బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. అప్పుడు పౌలు గారు ఆ స్థానానికి వచ్చారు. పౌలు గారు రాగానే సాతానికి ఏమైంది తెలుసు? అన్నీ తెలుసు. ఎవడు దైవజనుడో, ఎవడు పరిశుద్ధమైన వాడో, ఎవడు పాపో, ఎవడు తనవాడో అన్నీ తెలుసు. ఇప్పుడు పౌలు గారు రాగానే ఈమెకు భయం వేసి ఈ సాతానికి ఆ అమ్మాయి అంటుంది, నువ్వు దైవజనుడివే, నువ్వు ఎందుకు వచ్చావంట. చదవండి అన్నమాట 16వ అధ్యాయము 16 నుంచి 18 దాకా. మేము ప్రార్థనా స్థలముకు వెళ్ళుచుండగా పుత్తోను అను దయ్యం పట్టినదై శోధ చెప్పుట చేత తన యజమానులకు బహురాగం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చి ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పిన. ఎవరు చెప్పారు ఈ మాట? పోనీ ఏం మాట చెప్పింది? ఆ చిన్నది ఏం మాట చెప్పింది? వీళ్ళు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు జీవ మార్గాన్ని బోధిస్తారని చెప్పింది. ఎవరి గురించి? పౌలు శీలల గురించి చెప్పింది. ఇప్పుడు పౌలు శీలలు దేవుని సేవకులని ఎవరు గ్రహించారు? ఆ అమ్మాయికి ఎవరు పెట్టారు? అందుకని అంటాను, వాక్యం చెప్తున్నప్పుడు మైండ్ అంతా వాక్యం మీదే ఉండాలి. అపవాది చాలా, ఇదిగో ఇక్కడ చేస్తాను, అపవాది కార్యం చేస్తున్నాడు, నేనేం కేకలు పెడుతున్నాను, మీరు చూస్తాను, నాకెళ్ళి చూస్తున్నాను కానీ ఏడికేం పోవట్లా, ఇక్కడేం ఎక్కట్లా. ఆ సాతాను దూతగా ఆ అమ్మాయిని వాడుకుంటాడు. వారం పుడతాను వాడుకుంటాడు సాతాను దూతగా వాడు. మీరేమో ఆ గోళ్ళ పడిపోతారు. వినండి ఒకసారి, వినండి, గమనించిన మాట మళ్ళీ చదువుతాము. 17వ వచనం. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతులైన
దేవుని దాసులు, వీరు మాకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. మీకు ఏమంది ఇక్కడ? వీళ్ళు సర్వోన్నతన దేవుడి సేవకు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? ఆ చిన్నది కదా చెప్పింది. చిన్నది ఎలా చెప్పింది? పూతోని దయ్యం పట్టింది కాబట్టి, దయ్యం పట్టింది అయి చెప్పింది. ఇప్పుడు దయ్యానికి ఏం తెలుసు? ఎవరు దైవజనులో, ఎవరు దైవజనులు కాదో, ఎవరు తనవారో, ఎవరు వాళ్ళ సాతాను బందీలుగా ఉన్నారో అన్నీ తెలుసు. కాబట్టి ఆయన సాతాను ఏం చేస్తాడు? ఎవరి దగ్గర లూజ్ ఉందో, ఎక్కడ స్థానం ఉందో ఆ స్థానంలోకి వెళ్ళిపోతాడు. ఇది కారణం. సరే, ఈ విధంగా చెప్తూ ఉంటే మొత్తానికి ఆ యొక్క యజమానికి చాలా కోపం వచ్చింది. కారణం ఏంటంటే, కిందకి రండి, చదువుదాం, మీరు చదవండి. వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారు ఉన్నదని కేకలు వేసి చెప్పాను. ఈమె ఇలాగూ అనేక దినములు చేయుచుండ గనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించని దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయింది. అంటే ఆ రోజుల్లో సువార్త ప్రకటించడానికి పౌలు గారికి సవాలైంది. ఈయన దొంగతనంగా వెళ్ళి రాత్రిపూట వెళ్ళి సువార్త చెప్పాలి, లేకపోతే సువార్త చెప్పేవాళ్ళని చెప్తున్నారు ఆ రోజుల్లో విశ్వాసుల్ని. ఈయన సువార్త చెప్పాలి. ఈ దయ్యం ఏం చేస్తుంది? ఈయన్ని ప్రచురం చేస్తూ ఉంది. ఇదిగో వీళ్ళు దైవ సేవకులు, మీరు చంపండి అని చెప్పకనే చెప్తానమాట. గొప్ప చెప్పినట్టుగానే పట్టిస్తుంది వీళ్ళని. ప్రతిసారి ఇది జరుగుతుంది. పౌలు గారు చూసి, ఇలా ఉంటే మనం స్వార్థ చేయలేమని చెప్పని, నువ్వు ఈ చిన్నదాన్ని వదిలిపోమ్మని యేసు నామములో ఆజ్ఞాపించగానే దయ్యం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మరలా యజమాని వచ్చి ఈమెను తీసుకొని వచ్చి, ఇదిగో ఈమెకేదో సమస్య ఉందంట చెప్పు అంటే, ఏం చెప్పుద్ది? నాకేం తెలుసు అంటుంది ఈ అమ్మాయి. ఏందమ్మాయి నాకేం తెలుసు? నాకేం తెలుసు అంటుంది. ఏంది విషయం అంటే కనుక్కుంటే, పౌలు గారు ఎల్లగొట్టాడు దెయ్యాన్ని. అప్పుడు అతను పోయి అధికారులకి కంప్లైంట్ ఇచ్చి పౌలు శైలిని తీసుకెళ్ళి చెరసాల్లో వేయించాడు. సరే, చెరసాల్లో పౌలు శైలిలో ఇద్దరు పాటలు పాడుతున్నారు. చెరసాల్లో పాటలు పాడుతుంటే అర్ధరాత్రి వేళ చెరసాల బద్దలైపోయింది. పెద్ద భూకంపం వచ్చిందంట. ఎక్కడ వచ్చింది భూకంపం? చెరసాల వరకే. చెరసాల పక్కనే నాయకుడు ఇల్లు ఉంది, చెరసాల నాయకుడు ఇల్లు ఉంది, పక్కనే అన్ని ఇల్లు ఉన్నాయి. ఏ ఇంటికి రాలా భూకంపం? పెద్ద భూకంపం వచ్చింది. ఎక్కడొచ్చింది? చెరసాల వరకే వచ్చింది. పోనీ చెరసాలకు వస్తే చెరసాలను కూలిపోయిందా? మనుషులు చనిపోయారా? ఏం జరిగింది? తలుపులు మాత్రమే తెరవబడ్డాయి, అంతే. దేవుని కార్యాలు అలా ఉంటాయి. దేవుని కార్యాలు. పెద్ద భూకంపం వచ్చింది, తలుపులు తెరవబడ్డాయి. తెరవబడేసరికి ఇప్పుడు లోపల ఉన్నారు జైల్లో పౌలు, శీల, ఇంకా ఖైదీలు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఖైదీలు. ఇప్పుడు ఖైదీని తలుపు తెరిస్తే ఏం చేస్తారు? అసలు ఖైదీ తలుపు తీయకపోతేనే వాళ్ళు ఏదో ప్రయత్నం చేసి దొంగతనంగా తలుపులు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ తలుపులు తెరిస్తే ఉంటారు ఆ ఖైదీలు. కానీ ఇతను చేశాడు, ఒరే రాత్రి భూకంపం వచ్చిందట, వచ్చాడు, చూశాడు, తలుపులు తెరవబడి ఉన్నాయి, ఇక్కడ ఎవరు అందరూ వెళ్ళిపోయి ఉంటారు, తలుపులు తెరవబడ్డాయి కదా, తెరవబడితే ఖైదీలు మొత్తం పారిపోయి ఉంటారు. ఇప్పుడు యజమానులు వస్తారు పొద్దున్నే, వాళ్ళు అడుగుతారు అధికారులు, ఎరా ఏం జరిగిందని? అయ్యా భూకంపం వచ్చింది అయ్యా అంటాను నేను. అంటే వాళ్ళు నమ్ముతారా? భూకంపం వస్తే నీ ఇల్లు ఏం కాలా, ఈ జైలు ఏం కాలా, గడ్డి తలుపులు మాత్రం తెలుసుకుంటే భూకంపం వస్తే అంటారు. కాబట్టి నేను చంపేస్తానని చెప్పని వాడు చంపడం ఎందుకు, నేను చచ్చిపోతాను, కత్తి తీసుకొని పొడుచుకోపోతున్నాడు. అప్పుడు పౌలు అన్నాడు, అయ్యలారా మీరేం చేసుకోబాకండి అయ్యా, అయ్యా నువ్వేం చేయబాకు, నువ్వు చంపుకోవద్దు, మేము ఎక్కడికి పోలా, అందరం ఉన్నామంటే ఆశ్చర్యం వేసింది జైలు నాయకుడికి, జైలర్కి. ఒరే ఇదేంట్రా, అసలు నేను కాపలా కాసిన వాళ్ళు పోవడం ప్రయత్నం చేస్తారు వెళ్ళిపోవాలని, ఇట్లాంటిది ఈరోజు తలుపులు తెరవబడ్డాయి, భూకంపం వచ్చింది, వీళ్ళేందుకు పోలేదంటే అప్పుడు యేసుక్రీస్తు నామంలో పాటలు పాడుతుంటే పౌలు గారు అతని పాటలకు అందరూ ముక్తులైపోయి ఉండిపోయారు అక్కడే. దేవుని సువార్త వింటూ ఉండిపోయారు. ఒక్కరు పోల, ఏ దొంగ పోల బయటికి. అది చూసి ఆశ్చర్యపోయి, అయ్యా చదవండి ఇప్పుడు 37వ వచనం 29 చదువుతాం. అతడు దీపం తెమ్మని లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలయ్యా అని అడిగాడు. అయ్యా ఇలా జరిగిందంటే
నువ్వు ఇంత విశ్వాసంగా మీరు ఉన్నారంటే, మీరు మీరు పాటలు పాడుతూ ఉంటే ఎవరు పోకుండా ఉన్నారంటే ఏం జరిగిందంటే, మీరు చాలా గొప్పవాళ్ళయ్యా, మీరు రక్షణ పడ్డారు, రక్షణ పొందాలంటే నేనేం చేయాలని చెప్పిన అడిగాడు. 30వ వచనం. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును. ఇప్పుడు నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే ఏం చేయాలి? నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ప్రభు అయిన యేసునందు మొదట నువ్వు విశ్వాసం ఉంచాలి. ప్రభు అయిన యేసునందు నువ్వు విశ్వాసం ఉంచము, అప్పుడు నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పడతారు. ఇప్పుడు ఇంటి వారు రక్షణ పడడానికి కారణం ఎవరమ్మా? ఈ మాటలో ఇష్టం లేకపోవచ్చు, ఈ మాట కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ మాట చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. మనం ఒప్పుకోకపోయినా ఇది సత్యము. నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే నువ్వే కారణము. నువ్వు కుమార్తెవా, కుమారుడువా, నువ్వు భార్యవా, భర్తవా, ఇంకా అంతకంటే ఇంకేమన్నా నీ స్థానం ఏంటి, కోడలువా, అల్లుడువా, ఏమైనా సరే నీ కుటుంబంలో నీ కుటుంబ రక్షణ పొందదంటే నువ్వే కారణము. నీకు భక్తి ఉంటే నీ కుటుంబం రక్షణ పడుతుంది. మొదట ప్రభువు యేసునందు నువ్వు విశ్వాసం ఉంచితే అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షణ పడతారని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు నీ ఇంటి వారు రక్షణ పడలేదంటే కారణం ఎవరు? నువ్వేనని వాక్యం సెలవిస్తోంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని నువ్వు విన్న తర్వాత నువ్వు చేసే పని ఏంటంటే, ప్రభా నాలో ఏ లోపం ఉంది, ఏ లోపాన్ని బట్టి నా కుటుంబం రక్షణ పడట్లేదు, ఎందుకు నా కుటుంబం రక్షణ పడట్లేదు అని ప్రార్థిస్తే నీ లోపాన్ని చూపించడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నీ కుటుంబాన్ని రక్షించడానికి ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. ఈ మాటలు మనకి బాధగా ఉన్నప్పటికీ కూడా వాక్యం సత్యం. అయితే మీరు గమనించండి, ఇలాంటి హెచ్చరిక నీకు వచ్చిన తర్వాత నువ్వు ఆ హెచ్చరికను అంగీకరించకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ సమయం ఉండగానే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎన్నిసార్లు వాక్యం విన్నావో. మన జీవితం ఎలాంటిదమ్మా? నీటి మీద ఆవిరి వంటిది, నీటి మీద బుడగ వంటిది, గడ్డి పువ్వు వంటిది. ఇది మన యొక్క ఆయుష్. ఏ క్షణం ఏమవుతాం మనకు తెలియదు. ఇప్పుడుండి రేపు పొయ్యిలో వేయబడేటువంటి గడ్డి పువ్వు లాంటి వారు మనం. కనుక మనము సమయం ఉండగానే ఇంకా నువ్వు చూద్దాం, నెక్స్ట్ ఇయర్ చూద్దాం, వచ్చే సంవత్సరం చూద్దాం, వచ్చే జనవరి నుంచి చూద్దాం, లేకపోతే వచ్చే డిసెంబర్ నుంచి చూద్దాం, అది కాదు నీకు లెక్క. ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. నువ్వు వాయిదా వేయడానికి వీల్లేదు. నీకు తెలిసిన తర్వాత నేనే నా కుటుంబ రక్షణ కారణము, రక్షణ పడ కారణం నేను నీకు తెలిసిన తర్వాత నువ్వు వాయిదా వేయకూడదు. నీకు హెచ్చరిక వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేసావు అనుకో, ఖచ్చితంగా నువ్వే నష్టపోతావని వాక్యము సెలవిస్తుంది. కుటుంబం కొరకు ప్రయాసపడ్డారు, బాగానే ఉంది. ఆ సమయాన్ని నువ్వు కానీ కోల్పోయావంటే నిష్ప్రయోజనం. సమయం లేనప్పుడు కానీ, సమయం ఉన్నప్పుడు సిద్ధపడకపోతే నీకు ప్రయోజనం లేదు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇద్దరున్నారు, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఇద్దరికి కూడా ఇద్దరు కన్యకలే. కథను చెప్పే ఇద్దరు కన్యకలు అంటే దేని సాదృశ్యం? కన్యక పరిశుద్ధులకు సాదృశ్యం. ఇద్దరు పరిశుద్ధులే, బుద్ధి లేని పరిశుద్ధులు, బుద్ధి కలిగిన పరిశుద్ధులు. మనం చెప్పాలంటే కన్యక అంటే పరిశుద్ధులు అంటే బుద్ధి లేని కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అంటే బుద్ధి లేని పరిశుద్ధులు, బుద్ధి లేని పరిశుద్ధులు. ఎలా బుద్ధి లేని వారు అయ్యారు? వాళ్ళు పరిశుద్ధులే కానీ సిద్ధపడలేదు. వారిలో సమయానికి సిద్ధపడలా. ప్రభు ఇచ్చే సమయానికి నూనె లేదు వారిలో. నూనె దేని సాదృశ్యం? వాక్యము. నువ్వు పరిశుద్ధుడివే, నువ్వు నీతిగా ఉన్నావు, కానీ నీలో వాక్యం లేదు. వాక్యం లేని కారణం చేత, వాక్యం చోటు లేని కారణం చేత నీ కుటుంబాన్ని రక్షించుకోలేకపోతున్నావు. నువ్వు ప్రార్థన చేయటంలా. వాక్యం అంటే జ్ఞానము. జ్ఞానం కాబట్టి ఏం చేయాలి? ప్రభువుని అడగాలి. నీకు ఏది కొదుగా ఉంటో, జ్ఞానం కొదుగా ఉంటే అడుగు, తప్పకుండా దేవుడు దాన్ని యాకోబు పత్రికలో రాయబడింది. నీ జ్ఞానం కావాలి, ఆ జ్ఞానం పొందడానికి ప్రభువుని అడగాలి. అడిగినప్పుడు ఆయన నీకు దయచేస్తాడు. ఇప్పుడు సమయం ఉండగా నువ్వు పొందుకోవాలి దాన్ని. బుద్ధి లేని వారు వచ్చారు కానీ నూనె లేకుండా వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత అప్పుడు వెతకటానికి పోయారు. ప్రభు అన్నాడు, బుద్ధి లేని వారులారా, తలుపులు వేయబడ్డాయి, నేను నెరగను అన్నాడు. కనుక నీ సమయం ఉండగానే సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నీ వయసు పెరిగిపోతా ఉంది, నీలో పరిపూర్ణత లేదు. నీ కుటుంబ రక్షణకు నువ్వే కారణమని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ బాధ్యతను నెరవేర్చాలి.
నెరవేరిస్తే తర్వాత దైవాధీనం, ఫలితం మన లక్షణము, ఫలితం దైవాధీనం. ప్రయత్నం చేయాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన పూర్వకంగా, ప్రభా నాలో ఏం లోపం ఉంది, వాక్యానుసారం నేను జీవించి నా కుటుంబాన్ని మొదట నేను మిమ్మల్ని గుర్తెరిగి తర్వాత నా కుటుంబాన్ని నడిపించుకుంటా అని చెప్పని నువ్వు తీర్మానం చేసుకుని వాక్యం చదివిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తా. ఆదికాండము 7వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చదువుతారు అన్న. ఆదికాండం 7, 21 నుంచి 23 దాకా. అమ్మా, అప్పుడు పక్షులేమి, పశువులేమి, అమ్మా ఆ మృగములేమి, ఎవరైనా చదవండి అమ్మా. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రంలోనూ జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చూసారా, అన్నీ చనిపోయాయి. తర్వాత పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ చూసారా. అంతకుముందు దేవుడు చెప్పాడు నోవహు ద్వారా. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. వాడగట్టడానికి 120 సంవత్సరాలు పట్టింది. ఆ 120 సంవత్సరాలు చెప్తానే ఉన్నాడు నోవహు. వాళ్ళు వినలా. తీరా ఆ వర్షం కురుస్తూ ఉంది, ప్రచండ వర్షం వచ్చింది, మోకాళ్ళ గిరకల దాకా నీళ్ళు వచ్చినాయి. అంతకుముందు వర్షం లేదు. హేళన చేసే, వర్షం పడిద్దా, దేవుడు వర్షం కురిపిస్తాడా, పిచ్చివాడా, వెర్రివాడా అన్నారు నోవహుని, నోవహు కుమారుల్ని. వర్షం స్టార్ట్ అయింది. ఒరి పడుతుందర వర్షం అని కొంచెం ఆహ్లాదకరంగా నవ్వారు నీళ్ళు పడతా ఉంటే. ఆ తర్వాత గిరకల దాకా నీళ్ళు వచ్చాయి. సంతోషించారు. మోకాళ్ళ దాకా వచ్చాయి, బాగా ఆడుకున్నారు. నడుముల దాకా వచ్చాయి, భయం ఏర్పడింది. అమ్మ ఏడాదాకా నీళ్ళు వచ్చాయని చెప్పండి. పిల్లలు చనిపోతున్నారు, వాళ్ళు ఎత్తుకున్నారు. ఏడాదాకా నీళ్ళు వచ్చినాయి, ఊపిరాట్లేదు, ఏమైపోద్దో. ఏడాదాకా నీళ్ళు వచ్చినాయి. పోయి అప్పుడు నోవహు అయ్యా తలుపు తీయ్యా అన్నారు. ఏమన్నాడు నోవహు? అయ్యా తలుపు తీయడానికి కానీ మూయడానికి కానీ నా వశం ఏం లేదయ్యా, అది దేవుని వశంలో ఉంది, తలుపు మూయబడ్డాయి, నా వల్ల కాదన్నాడు. మీకు అవకాశం ఇచ్చా, మీకు నేను సలహా చెప్పా, దేవుడు చెప్పాడు నా ద్వారా, మీరు నమ్మలా, మీరు వెళ్ళా. 120 సంవత్సరాలు మీకు బోధించా, మీరు వెళ్ళా. ఇప్పుడు తీరా ఇక్కడ దాకా నీళ్ళు వచ్చాయి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, అప్పుడు మీరు వచ్చారు. అవకాశం లేదు. కనుక నీకు అవకాశం ఉండగానే నువ్వు దేవుని అంగీకరించు. అవకాశం ఉండగానే ప్రభు సాక్షిగా జీవించు. అవకాశం ఉండగానే దేవుని ఆజ్ఞకు లోబడు. అవకాశం ఉండగానే నీ లోపాన్ని నువ్వు తెలుసుకొని చక్కదిద్దుకో, సరిచేసుకో. అవకాశం పోయిన తర్వాత నువ్వు ఏమి చేయలేవు. ఒకరోజు లెక్క అడుగుతాడు దేవుడు నిన్ను. నీకు వాక్యం చెప్పలేదా? వాక్యం చదవలేదా? నువ్వు ఎందుకు చదవలేదు? వాక్యం ఎందుకు గ్రహించలేదు? నా వాక్యం దాన్ని మాట్లాడిన కదా నీతో, ఎందుకు వినలేదు అని అంటే నీ ప్రశ్న ఏంటి? నీ జవాబు ఏంటి ఆయన ప్రశ్నకు? ఒకవేళ ఈ రోజున నీ మనస్సాక్షితో మాట్లాడుతున్నట్లయితే, ఇప్పుడే ప్రభువా నా జీవితంలో ఒక మార్పు తెచ్చుకుంటాను అయ్యా, నా జీవితంలో నా కుటుంబ బాధ్యత నాకు అప్పగించారని చెప్పని నేర్చుకున్నాను, నా కుటుంబ రక్షణ బాధ్యత నా మీద ఉంది. ఈ రోజు నుంచి పరిపూర్ణంగా మీరు విశ్వాసం ఎదుగుతూ ప్రార్థనాపూర్వకంగా నేను నా కుటుంబం రక్షణ మార్గం రావడానికి నేను ఈరోజే ఆ స్థితిని నేను పొందుకుంటాను ప్రభు నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి వాడు నాతో పాటు తల వంచండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి మీ స్తోత్రం. నేను సమయంలో మీరు మాతో క్షుణ్ణంగా మాట్లాడి ఉన్నారు. మా జీవితంలో ప్రభువా మేము రక్షణ పొందాము, రక్షణ మార్గంలో ఉన్నాం. అయితే తండ్రి, నా ఇంటి వారు నశించిపోయేవారుగా ఉన్నారేమో, వారి గురించి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. తండ్రి, చెరసాల నాయకులతో మీరు అన్నారు, ప్రభువైన యేసుక్రీస్తునందు మొదట నువ్వు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వును నీ ఇంటి వారును రక్షింపబడతారు. అంటే నీ ఇంటి వారు రక్షింపబడడానికి కారణము నువ్వే. నీ విశ్వాసం ఉంచలేదు. యేసునందు అంటే యేసు అనగా వాక్యం నందు నేడు మేము విశ్వాసం ఉంచితే నా కుటుంబాన్ని రక్షణ మార్గంలోకి నడిపించుకుంటాం ప్రభా. మేము విశ్వాసంగా జీవిస్తే మా ప్రార్థన మా కుటుంబ సభ్యులు విశ్వాస జీవితాన్ని నడిపిస్తుంది. ఈ రోజున
ఆ స్థితి నా కుటుంబానికి లేదంటే నేనే కారణమని మీరు మా పైన తప్పు ఒకటి మోపవలసింది ప్రభా. ఆ తప్పు మీరు మా పైన మోపక ముందే మా జీవితాలు చక్కదిద్దుకొని మీకు సాక్షులుగా, నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా జీవిస్తూ నేను నా కుటుంబము రక్షణ మార్గంలో తెచ్చే విధంగా ఒకరోజు నన్ను మీరు లెక్కడిగినప్పుడు ప్రభా, ఇదిగో నేను రక్షణ మార్గంలో ఉన్నాను, నేను నీతిగా జీవించాను, నా కుటుంబం నుంచి ప్రార్థన చేశాను, మీకు అప్పగించాను, మిమ్మల్ని అడిగాను, మీ చిత్తం అయిందో కాలేదో అది మీ చిత్తానికి వదిలేసాను ప్రభా, నేనైతే ఉన్నాను చెప్పే స్థితి నువ్వు కలిగి ఉండాలి. ఈ రోజున నీ కుటుంబ సభ్యులే కదా, ఏమి చేసినా ఓకే, నా కుటుంబ సభ్యులు ఏం చేసినా ఓకే, నా కుటుంబానికి వ్యతిరేక పక్కవారు కాబట్టి వాళ్ళది తప్పు, నా కుటుంబ సభ్యులు ఏం చేసినా ఓకే అనే స్థితిలో ఉన్నావేమో. దేవుడు చూస్తున్నాడు, నీకు తీర్పు తీర్చబోతున్నాడు. కనుక మన జీవితంలో ప్రభువుకు సాక్షులుగా జీవిస్తూ, నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా జీవిస్తూ, దేవునికి సాక్షులుగా మనం జీవిస్తూ రక్షణ పొందే భాగ్యము మనమందరం కూడా పొందుకునేలాగిన దేవుని సహాయం కోరే విధంగా ప్రార్థన చేయాలని మీరు కోరుతున్నారు తండ్రి. అటు ప్రార్థన మాకు అనుకరించండి, ఆ ప్రార్థన మాకు నేర్పించండి. అలా ప్రార్థించి మీ ద్వారా దీవెనలు పొందే కృప మీరు మాకు అనుగ్రహించమని, మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకొంచు మధ్యాహ్నకాల స్తోత్రం మీరు అంగీకరించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేను మా దయచేయము, మరణస్థలం మీకు క్షమించిన ప్రకారము మరణము క్షమించము, మమ్మల్ని శోధనలు అయితే దుష్టులను తప్పించము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే నా తండ్రి, ఆమెన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలమ్మా, వందనాలండి, వందనాలు.